నా వీడియోల గురించి వాటిలో క్వాలిటీ గురించి కొంతమంది మిత్రులు విమర్శలు ఫిర్యాదులు చేస్తున్నారు. అది నిజమే, కొన్ని సమస్యలు ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే వీటిని పూర్తిగా సంపూర్ణంగా బాగు చేస్తానని నేను 1, 2 సార్లు చెప్పాను. కొంచెం దాన్ని అర్థం చేసుకోండి. మీతో సంభాషణ కొనసాగించాలి అనే ఒకే ఉద్దేశంతో నేను వీటిని చేస్తూ ఉన్నాను. కొద్ది రోజుల్లో వీటి స్వరూపం మారుతుంది, కొన్ని ఇతర సమస్యలు వీటి వల్ల. ఈరోజు విషయానికి వస్తే నాకు 2 అంశాలు. ఒకటి, నరేంద్ర మోడీ ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలమైంది కాబట్టి పుల్వామా దాడి ప్రభుత్వ వైఫల్యమని, కాబట్టి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇలా అడగడం అనేది దేశద్రోహం లాంటిది. కాబట్టి వెంటనే చంద్రబాబు మీద చర్య తీసుకోవాలని కన్నా లక్ష్మణ, కిషన్ రెడ్డి ఇద్దరు 2 రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు గవర్నర్ కూడా మెమరాండం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. చంద్రబాబు ఎందుకు విమర్శించారు, ఆయన ఎలా చేసుకోవాలి దాన్ని మనం తర్వాత చూద్దాం. ఈ ప్రభుత్వ వైఫల్యము అని విమర్శిస్తే అది దేశద్రోహం ఎలా అవుతుంది? బీజేపీని, మోడీని విమర్శిస్తే అది దేశద్రోహమా? అంటే భారతదేశం అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమేనా? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సాఫ్ట్ స్టేట్గా ఉంది. ఇప్పుడు ఉగ్రవాదుల పట్ల మెతక వైఖరి అనుసరిస్తున్నారని చెప్పి బీజేపీ ఎన్నిసార్లు విమర్శించలేదు? మేము అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ అణిచిపారేస్తాం అది ఇది అన్నారు. కాశ్మీర్లో మీరు అధికారంలోకి కూడా వచ్చారు. వేర్పాటువాదులతో సంబంధాలు ఉన్నాయని మీరు ఆరోపించిన పీడీపీతో పొత్తు పెట్టుకొని మీరు వచ్చారు. తర్వాత టెర్రరిజం ఇంకా పెరిగింది. అణచివేయలేకపోతుందని మీరు ఆ ప్రభుత్వాన్ని తొలగించారు. ఇదైతే ఇప్పుడు గవర్నర్ పాలన నడుస్తుంది. మీ హయాంలో జరిగితే పుల్వామా దాడి అంత తీవ్రమైంది, ఇంతవరకు ఎప్పుడు లేనిది. 18 ఏళ్ల తర్వాత ఆత్మాహుతి మళ్ళీ అక్కడ బాంబర్ వస్తే దానికి కేంద్రం బాధ్యత ఏం లేదా? కేంద్రాన్ని ఏమి అనకూడదా? ఎంతసేపు ఇతరులనే అనాలా? రెండవది, అసలు ఎవరు దేశభక్తులు ఎవరు కాదు, ఎవరు భారత్ మాతాకి జై అన్నారు, ఎవరు వందే మాతరం అన్నారు, రోజు బీజేపీ దగ్గరికి వచ్చి ఎవరన్నా అటెండెన్స్ చేయించుకోవాలా? పొద్దున్న లేస్తూనే తల్లిని ఎంత ప్రేమిస్తాము, తల్లిని గౌరవిస్తాము, దేశాన్ని గౌరవిస్తాము. అది ఎవరెవరు వారి చైతన్యానికి, వారి విజ్ఞానానికి, వారి అవగాహనకు సంబంధించిన అంశం. ఎవరైనా పొరపాట్లు ఉంటే, తప్పులు చేస్తే వాళ్ళని తప్పకుండా చర్య తీసుకోవచ్చు. అంతేగాని బీజేపీ ఆమోదముద్ర వేసిన వాళ్ళే దేశభక్తులు, మిగిలిన వాళ్ళందరూ కాదనే భావం నుంచి బయటపడాలి. భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, భారత జాతీయ కాంగ్రెస్, చాలా పార్టీలు భారతీయ లేదా ప్రాంతీయమైనటువంటి పేర్లతోనే ఉన్నాయి. ఇవన్నీ భారతదేశంలో భాగం తప్ప ఒక్కరు కూడా ఎప్పుడు గుత్తాధిపత్యం బీజేపీకి ఇవ్వలేదని గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ మీద దాడి కానీ, ఉరి దాడి కానీ, కార్గిల్ దాడి కానీ, ఇప్పుడు పుల్వామా దాడి కానీ, ఇవన్నీ బీజేపీ ఉన్నప్పుడే జరుగుతున్నాయి. దీనికి ఏంటి మా బాధ్యత, ఇక్కడ లోపం ఉందని పరిశీలించుకునే బదులు ఎదురుదాడి చేయడం, అందరి మీద ముద్రలు వేయడం, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు దేశాన్ని ప్రేమిస్తారు, దేశ రక్షణ కోరుకుంటారు. బలైపోయినటువంటి సైనికుల కోసం కన్నీటి పోటు విడుస్తారు. ఊరూరా మనం అలాంటి దృశ్యాలు చూస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి మహానాయకుల వరకు అందరూ విచారిస్తున్నారు. కాబట్టి మేం చెప్పినట్టుగా, మేం చెప్పిన చోట, మేం చెప్పిన పదాలతో మా వెంట మా నాయకత్వాన్ని ఆమోదిస్తేనే దేశభక్తులు, కాని వాళ్ళు దేశద్రోహులు అంటే కుదరదు. ఇదివరకు మీరు కమ్యూనిస్టులు దేశద్రోహులు అన్నారు, తర్వాత మేధావులు అనేవాళ్ళు అసలు పనికిరారన్నారు, తర్వాత కాంగ్రెస్ అన్నారు, ఇప్పుడు తెలుగుదేశం అన్నారు, రేపు ఇంకోరిని అంటారు. అంటే ఎవరిని పడితే వాళ్ళని మీరు దేశద్రోహుల జాబితాలో చేర్చడం సరికాదు. చంద్రబాబు నాయుడు విమర్శ ఎందుకు చేశారు ఏంటి? మరి ఆయన కొద్ది 5-6 నెలల కిందటి వరకు బీజేపీతో కలిసే ఉన్నారు కదా, అవన్నీ వాస్తవాలే. అందుకనే నైతికంగా ఆయన చేసే విమర్శకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని ఎవరు అంత తీవ్రంగా తీసుకోకపోవచ్చు. కానీ అదే సమయంలో మోడీని ఇలా విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడు తను కూడా మరో విధంగా అదే తప్పు చేస్తున్నారు. ఎవరు తనను విమర్శించినా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, తెలంగాణతో కలిసి కుట్ర పన్నుతున్నారు, టీఆర్ఎస్తో కలిసిన ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు సీనియర్ నాయకుడు మంత్రి యనమల రామకృష్ణుడు పెట్టిన సమావేశం కూడా, మీడియా సమావేశంలో కూడా అదే ఆరోపణ. టీఆర్ఎస్ వైసీపీ కలవకపోవడం వాళ్ళ రాజకీయం. దాని ఆధారంగా వెంటనే దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక, తెలంగాణ ప్రేరిత కుట్రగా చూపించడం. అంటే అక్కడ 2 దేశాలు, పాకిస్తాను, ఇండియా. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు మాత్రమే భారతదేశంలో. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి పనిచేయడం తెలంగాణ వ్యతిరేకమైన టీఆర్ఎస్ అంటే మేము ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఇది ద్రోహం అంటే అది కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. టీఆర్ఎస్ తెలుగుదేశం మధ్య జరిగే ఘర్షణ,
లేదా వైసీపీ తెలుగుదేశం మధ్య జరిగే ఘర్షణ రాష్ట్రాల మధ్య యుద్ధం కాదు, రాష్ట్రాల మధ్య ఘర్షణ కాదు. కృత్రిమమైన దేశభక్తి, కృత్రిమమైన రాష్ట్రభక్తి రెండూ కూడా రాజకీయ ప్రచారానికి పనికొస్తాయి కానీ ప్రజల అవగాహన పెంచడానికి పనికిరావు. జగన్మోహన్ రెడ్డి మీద విమర్శకు మీరు ఏమైనా ఇతర అస్త్రాలు చూసుకోండి తప్ప ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడము, రాష్ట్రానికి మీరు పొత్తు పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నారు? మీరు పెట్టాలనుకున్నారా? మీరు తాకట్టు పెడితే సరైంది, ఇంకోటి చేస్తే తాకట్టు అవుతుందా? ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా అలాగే అన్నారు. ఇప్పుడు ఆయన అక్కడ తెలంగాణలో కూడా పోటీ చేస్తాను అని చెప్పి ప్రకటించారు, కమిటీలు కూడా వేశారు. ఇప్పుడు ఏమంటారు మీరు? కాబట్టి తెలుగుదేశం నాయకులు కూడా మోడీని విమర్శించడం బాగానే ఉంది, అలాగే మోడీని మోసామన్న నిజాన్ని కూడా మీరు గుర్తించండి. రెండవది, మోడీని విమర్శించడం కోసం వాస్తవాలు సమతుల్యత పాటించకుండా మాట్లాడి బీజేపీకి అనవసరమైన అస్త్రాలు ఇవ్వకండి. ఇప్పుడు కొత్తగా ఈ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే యాంగిల్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం తప్పు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు తప్ప ప్రజల తప్పు లేదు, రాష్ట్రాల తప్పు లేదు, రాజ్యాంగం తప్పు లేదు. ఈ బాధ్యత మీరు తీసుకోండి అధికారంలో ఉన్నవాళ్ళుగా. అంతేగాని దీన్ని మొత్తం రాజకీయాలకు ఆపాదించేసి జరిగే ఎన్నికలు ఏదో తెలంగాణకు ఆంధ్రాకు జరుగుతున్నట్టు చిత్రించకండి అని చెప్పి మటుకు నేను కోరుతున్నా. ఈ కృత్రిమమైన దేశభక్తి, కృత్రిమమైన రాష్ట్రభక్తి మనకు అక్కర్లేదు. భారతీయులు, తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా దేశభక్తులే, ఎప్పుడు కూడా తమ ప్రాంతాన్ని ప్రేమించే వాళ్ళే, ప్రజాస్వామిక ప్రగతిశీలవాదులుగానే వాళ్ళు ఉంటారు. తప్పులు, అవకాశవాదాలు, అధికార చాపల్యాలు, విన్యాసాలు అధినేతలకు ఉన్నాయి, పాలక పార్టీలకు ఉన్నాయి. మీ పొరపాట్లు మీరు దిద్దుకోండి, ఒక మంచి వ్యూహం మీరు తీసుకోండి తప్ప ఎదురుదాడి కోసం ప్రాంతీయ సమస్యలు, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ముందుకు తేవడం మటుకు చాలా పొరపాటు అవుతుంది. ఇది ఒక ఆందోళనకరమైన అంశము. కాబట్టి ఆదిలోనే ఈ పద్ధతిని మానుకోవడం చాలా మంచిదని మటుకు మనం చెప్పాల్సి ఉంది.